నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. జూబ్లీ హిల్స్ బైపోల్ వార్ హీటెక్కిస్తోంది. అధికార విపక్ష పార్టీలన్నీ దీనిపైనే ఫుల్ ఫోకస్ పెట్టాయి. ఎలాగైనా సిట్టింగ్ స్థానంలో జెండాను ఎగురవేయాలని భావిస్తున్నాయి. ఇప్పటికే ప్రతిపక్ష బీఆర్ఎస్ తమ పార్టీ తరఫున అభ్యర్థిని ప్రకటించగా, కాంగ్రెస్ బీజేపీ కూడా అతి త్వరలోనే అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. దీంతో ప్రస్తుతం అందరి చూపు ఈ నియోజకవర్గ ఉప ఎన్నికపైనే ఉంది. ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటో ఈ వీడియోలో చూద్దాం. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అనారోగ్యంతో కన్నుమూశారు. దీంతో ఆ నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. అయితే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరైనా మరణిస్తే తిరిగి ఆ కుటుంబంలోని వ్యక్తులకే ఆ సీటు కేటాయించడం జరుగుతోంది. దీనికి మిగతా పార్టీలన్నీ దూరంగా ఉండేవి. కానీ ప్రస్తుతం అలాంటి ఆనవాయితీ కనిపించడం లేదు. అంతేకాదు, స్థానిక ఎన్నికల కంటే ముందే ఇక్కడ ఉప ఎన్నిక నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. బీహార్లో ఎన్నికలతో పాటు ఈ బైపోల్ను పూర్తి చేయాలనే యోచనలో ఉంది. అందుకోసం వేగంగా అడుగులు కూడా వేస్తుంది. ఈ మేరకు అతి త్వరలోనే నోటిఫికేషన్ కూడా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇదిలా ఉండగానే జూబ్లీహిల్స్ సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాలని భావిస్తోంది బీఆర్ఎస్. ఇందుకోసం ప్రయత్నాలు సాగిస్తోంది. తాజాగా ఈ నియోజకవర్గ ఉప ఎన్నికకు అభ్యర్థిని ప్రకటించింది. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతను తమ పార్టీ అభ్యర్థిగా ఖరారు చేసింది. మాగంటి పార్టీకి ప్రజలకు చేసిన సేవలకు గుర్తింపు, గౌరవాన్ని ఇస్తూ కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు, ఈ బైపోల్లో మాగంటి సునీతను గెలిపించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులకు కూడా పిలుపునిచ్చేశారు. ఇక ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేసిన గోపీనాథ్ కుటుంబానికి ప్రజలంతా అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికలో పోటీ కాంగ్రెస్, గులాబీ పార్టీ మధ్యనే ఉంటుందన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా. బీజేపీ కూడా ఈ ఎన్నికలలో విజయం సాధించాలని భావిస్తోంది. కనీసం ఇక్కడైనా కాషాయం జెండా ఎగురవేయాలని కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ అభ్యర్థిని అధికారికంగా ప్రకటించగా, ఇక అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు బరిలోకి దిగిపోతున్నారన్నది ఉత్కంఠగా మారింది. అయితే ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఆశావహుల సంఖ్య పెరుగుతోంది. నిజానికి వాళ్ళు చేస్తున్న హడావిడితో పొలిటికల్ హీట్ పెరిగిపోతోంది. మొదటిలో అజారుద్దీన్ పేరు వినిపించగా సీఎం రేవంత్ రెడ్డి ఆయనను తెలివిగా తప్పించారు. ఎమ్మెల్సీ పదవి ఇచ్చి బరిలో లేకుండా చేశారు. ఇక తాజాగా నవీన్ యాదవ్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ పేర్లు తెరపైకి వచ్చాయి. యాదవ సామాజిక వర్గం నుంచి నవీన్ యాదవ్ పోటీ చేస్తారని అంతా భావిస్తున్నప్పటికీ హడావిడి మాత్రం అంజన్ కుమార్ టీంలోనే కనిపిస్తుండడం గమనార్హం. వీరితో పాటు రెడ్డి సామాజిక వర్గం నుండి సిఎన్ రెడ్డి పేరు కూడా వినిపిస్తోంది. బీసీ కోటాపై తీవ్ర చర్చ జరుగుతున్న సమయంలో సిఎన్ రెడ్డి గట్టి ప్రయత్నాలు చేయడం ఆసక్తికరంగా మారింది. మొత్తంగా జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ నేతల మధ్య పోటీ హీట్ను పుట్టిస్తోంది. ఇక్కడ ఎన్ని పేర్లు వినిపించినా చివరికి అభ్యర్థిని సెలెక్ట్ చేసేది ఢిల్లీ పెద్దలే. మరి హైకమాండ్ ఎవరి పేరును ప్రకటిస్తుందో వేచి చూద్దాం. ఇక మరోవైపు బీజేపీ అభ్యర్థిని ఇప్పటివరకు ప్రకటించలేదు. అయితే గత ఎన్నికలలో పోటీ చేసిన లంకల దీపక్ రెడ్డికి టికెట్ ఇచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ మహిళలకు కేటాయించాలని కమలదళం భావిస్తే ఈ రేసులో జూటూరు కీర్తిరెడ్డి, వీరపనేని పద్మ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలపై ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది. అందుకే ఈ బైపోల్ను పార్టీలన్నీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. దీంతో అందరి దృష్టి ఈ ఉప ఎన్నికపైనే పడింది. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.